ప్రస్తుతం మనం యూసఫ్గూడ డివిజన్ లో ఉన్నాం. సో ఇక్కడ కార్పొరేషన్ ఎలా నడుస్తుంది, స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో బండారి రాజ్ కుమార్ పటేల్ గారు ఉన్నారు బీఆర్ఎస్ తరపు నుంచి. సో ఆయన ఇక్కడ పనితీరు ఎలా ఉంటుంది, ఇక్కడ అసలు ఎలాంటి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రోడ్లు కానీ ఇవైతే డ్రైనేజ్లు ఎలా ఉన్నాయి, చాలా గలీజ్ గా ఉండేవి. చాలా అట్ట పట్టించుకోకనే గోకునాథ్ గారు ఓడిపోయాడు. రిజెక్షన్ జరిగినా కూడా మేము శ్రీశైలి గారి కొడుకుని అడిగాము, వాడిని అడిగాము. అడిగితే మేము మమ్మల్ని గెలిపిస్తూ మేము చేపిస్తామన్నారు. ఏది ఆ పనికి మాట్లాడి గెలిచాడు. వాడికి పత్తా లేని మరి ఈ సంవత్సరాన్ని చూడడానికి కార్పొరేటర్ ఎప్పుడైనా వచ్చారా? ఈ 5 సంవత్సరాల్లో రాలేదు. కార్పొరేటర్ ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. మరి రోడ్డు సరిగ్గా వేసిందా అని దాని కనీసం సంతకాలు తీసుకెళ్ళాలి కదా, అది లేదు. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం యూసఫ్గూడ డివిజన్ లో ఉన్నాం. సో ఇక్కడ కార్పొరేషన్ ఎలా నడుస్తుంది, స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో బండారి రాజ్ కుమార్ పటేల్ గారు ఉన్నారు బీఆర్ఎస్ తరపు నుంచి. సో ఆయన ఇక్కడ పనితీరు ఎలా ఉంటుంది, ఇక్కడ అసలు ఎలాంటి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, రోడ్డు వ్యవస్థ గానీ, లేకపోతే ఇప్పుడు వర్షాకాలం ఒకటి ఉంది. సో దాని వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇక్కడ ఉన్న స్థానికులకి ఎలాంటి ఇబ్బందులు అన్నా గానీ, లేకపోతే వాళ్ళకున్న బాధలు ఏమైనా ఉన్నా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో ఇంకా కొన్ని నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో అప్పుడు తర్వాత మళ్ళీ ఎవరు నిలబడబోతున్నారు, వచ్చే హామీలు ఏంటి, వాళ్ళకి ముందు ఎలాంటి సమస్యలు తీర్చాలనే కోణంలో ఇక్కడ ఉన్న ప్రజలతోనే మాట్లాడి తెలుసుకుందాం. తాత, మరి ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? మీరు ఇక్కడ లోకలేనా? లోకల్ అంటే 20 రోజులు పెట్టి ఉంటున్నాం ఇక్కడ. రాకుండా అంటే మొత్తం వర్షాలన్నీ చాలా ఫుల్గా వస్తున్నాయి ఇక్కడ. మరి ఇప్పుడు ఆల్రెడీ బండారి రాజ్ కుమార్ గారు కార్పొరేటర్ గా ఉన్నారు. వాళ్ళ అక్కడ పనితీరు ఎలా ఉంది అంటారు? ఇక్కడ కార్పొరేషన్ ఎలా ఉంది? ఏముండమ్మా అంత మామూలుగా ఉన్నది. ఏం చేస్తాం అంటే ఎంత వర్షాలు ఎక్కువ బాగా వస్తున్నాయి, బాగా నీరు ఫుల్గా వస్తుంది. ఎంత అంతా ఎవరు అంతా పడుతున్నారు. అదేనా మోరీ కాలాలు అన్ని ముందుకు ఇలా వచ్చేస్తుంది నీరంతా. మోర్లు మున్సిపాలిటీ పని చేస్తున్నారు, చేసిన జరిగిన ఇంకా ముందుకు పోతున్నాయి అన్ని. ఇంకెంత చేస్తున్నారు కానీ అంత మంది మామూలు వర్షాలు వచ్చాయి అన్ని చేస్తున్నారు. పరిపాలన అన్ని బాగా చక్కబెడుతున్నారు. మరి పోయిన కార్పొరేట్ ఎలక్షన్స్ లో ఎవరికి ఓటేశారు మీరు? ఓటు నాకు ఇక్కడ మాకు లేదు ఓటు, ఇక్కడ లేదు. మరి ఇక్కడ వ్యవస్థ మరి బాగానే నడుస్తుంది అంటారా కార్పొరేట్ వైట్ గా? ఎందుకంటే ఇప్పుడు మరి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలు రోడ్లు వేయడం గానీ, డ్రైనేజ్ల వ్యవస్థ రోడ్లు వేస్తున్నారు, గల్లి అన్ని వేస్తున్నారు రోడ్లు, అదనమాట. అమ్మ, మరి మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఇక్కడ రోడ్లు గానీ ఇవైతే డ్రైనేజ్లు ఎలా ఉన్నాయి? చాలా గలీజ్ గా ఉండేవి. చాలా ఎవరు వచ్చినా ఏం చేసినా ఆలేస్తాం, రోడ్డు చేస్తా ఉంటున్నారు, ఎవరు ఏం చేస్తలేదు. ఈ వాన ఇప్పుడైతే బాగా ఉంటున్నాం. వాన వస్తే మాత్రం కొద్దిగా వాన వచ్చినా అది వెంకటగిరి అటు నుంచి ఇచ్చారు, ఇది నిండిపోద్ది. ఇల్లు మాది అటు, కానీ వెళ్తానికి ఉండదు. అది మొత్తం నీళ్ళు తగ్గిపోయినాక ఇంటికి వెళ్తాం మేము. రాత్రి 10 అయినా 11 అయినా ఎవరేం చేస్తలేదు. ఎవరికేం చెప్తాం మేము వెళ్ళి? ఎవరు ఎక్కడ ఉండారని ఏం చెప్తాం? మొన్న ఓటేసాం కదా, రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ అది ఇది ఇస్తాము అని ఓటేసాము. పేర్లు వచ్చినాయి, అన్ని ఇచ్చినాయి. అది ఊర్లో ఇస్తున్నాడు కానీ ఇక్కడ 2వ తారీఖు ఇస్తామన్నారు. పోయిన నెల జూన్ ఇస్తాడేమో, పిలుస్తారేమో అనుకున్నాం. పిలవలేదు, చేయలేదు, ఏమీ లేదు. ఆ ఊర్లో ప్రతిదీ ఊర్లో గెలిచాము, ఊర్లో ఇస్తాము అని అంటుంటే ఇప్పుడు మేమేం చేయాలి మరి? కిరాయిలు కట్టుకుని ఇది అమ్ముకుని చేసుకుని, వాన వస్తే ఇవ్వవు కదా. వాన రాకపోతే అవుతాయి అట్టిపళ్ళు. వాన వస్తే ఎవరు వస్తారు? గిరాకీ రాదు కదా. అవన్నీ కొన్ని అమ్ముతాం, కొన్ని పారిస్తాం తెల్లారి. అట్లా ఉంది. మరి ఇక్కడ కార్పొరేటర్లు ఒకళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి, ఆయన టీఆర్ఎస్ తరపు నుంచి ఉన్నారు. మీరు అప్పుడు కార్పొరేషన్ దాంట్లో కూడా చెప్పా. ఆయన రాజ్ కుమార్ పటేల్ గారు ఉన్నప్పుడు అప్పుడు చాలా సార్లు వేసాం. ఇందిరా గాంధీ ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ కి వేసాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా, మళ్ళీ కాంగ్రెస్ కే వేసాం. ఆయన ఉన్నాడు కదా నవీన్ యాదవ్, ఆయనకే వేసాం ఓటు. మరి ఇక్కడ రాజ్ కుమార్ పటేల్ గారు ఇప్పుడు కార్పొరేటర్ గా ఉండి ఏమైనా మరి వచ్చి చూస్తున్నారా? 5 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ఆయన లేడు కదా, రావట్లేదు అస్సలు రావట్లేదు. అప్పుడు ఉన్నప్పుడు వచ్చేవాడు, చేసేవాడు. ఆయన చచ్చిపోయాడు కదా, మాగంటి బాబు చచ్చిపోయినాక ఇంకా ఆయన లేడు అన్నట్టు ఎవరు రావట్లే. వాళ్ళు ఎవరు రావట్లేదు. ఇప్పుడు వస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు అంతే. వచ్చినా ఏం చెప్తాం మేము? కొద్దిసేపు వచ్చాము, ఆయన వస్తున్నారు. ఎవరు? నవీనాథ్ కాదు, ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో ఇల్లు అది పడుస్తున్నారు కదా, ఆయన వస్తున్నారు, చూస్తున్నారు. ఆ కాలువ ఎప్పుడో తీసారు, ఈ గలీలో కాలువ
గాలో అయితే తీసి 2-3 నెలలు అయింది. మేము వెళ్తానికి దారే లేదు. అటు వెళ్ళొచ్చి తిరిగి వెళ్తున్నాం, చుట్టూ తిరిగి వెళ్తున్నాం. ఇదంతా తీసుకుని అమ్ముకుని చేసుకుని అటు నుంచి వెళ్తున్నాం. మరి అది రోడ్ ఎప్పుడు వేస్తారో ఏమో, ఎవరు చెప్తారండి? పెద్ద పెద్ద వాళ్ళు చెప్పాలి, ఇల్లు వాళ్ళు చెప్పుకోవాలి, పెద్ద పెద్ద బిల్డింగ్ వాళ్ళు చెప్పాలి. మేము కిరాయికి ఉంటున్నాం, మా మాట వింటారండి వాళ్ళు? వినరు కదా. ఎవరికి చెప్పాలి, ఎవరు చేయాలి, ఏమంటారు కాదు. ఇంకేమైనా సమస్య ఉన్నాయి ఇటు చుట్టుపక్కల చూస్తే కూడా కృష్ణానగర్ మీకు తెలిసినంత వరకు? ఏ సమస్యలు ఏమి లేవు. ఇదే వస్తే కాలువలు, ఇల్లు ఒకటి ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. మా కాంగ్రెస్ గాని వస్తే మళ్ళీ పోయినసారి వేసాము, ఈసారి కానీ మళ్ళీ ఇల్లు ఇచ్చేస్తే, మున్సిపాలిటీ ఎలక్షన్ ముందల మాకు గాని ఇల్లు ఇస్తే మళ్ళీ మా ఇంట్లో 20 ఓట్లు 10 ఓట్లు ఉన్నాయి, మళ్ళీ కాంగ్రెస్ కే వేస్తాం. ఇప్పుడు మరి అక్టోబర్ లో మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అప్పుడు మరి ఎవరు అక్టోబర్ లో ఉన్నాయంట, మరి అప్పుడు ఎవరికి ఓటేసే ఉద్దేశం ఉంది? అదే ఇల్లు ఇస్తే కాంగ్రెస్ ఇల్లు మా పేర్లు వచ్చినాయి. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చాడు కదా చాలా మట్టుకి కట్టేసి, కొల్లూరులో చాలా మట్టుకి కొల్లూరులో అటు ఇటు ఇచ్చాడు, చేశాడు. మరి ఈయన తరపు నుంచి కూడా కృష్ణానగర్ గాని ఇటు గాని ఇస్తే మళ్ళీ ఆయనకే ఓటేస్తాం. అదొకటి 2000 ఇచ్చిన వాళ్ళకి 4000 ఇస్తామంటున్నారు పింఛన్. నాకైతే రాదు, మా ఆయనకి వస్తుంది. 2016 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఈసారి పింఛను పెంచి ఒంటరి మహిళకు కూడా పింఛన్ ఇస్తానంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఇస్తే ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికే ఇస్తాం. అట్లా ఏమైనా సమస్యలు ఉన్నాయా మరి ఇటు ఇక్కడ మీరు ఉండే చోట సమస్యలు? ఇంకేమి లేదు. ఇదొకటి ఈ ఓట్లు వస్తారు. నవీనాథ్ తెలుసు మాకు, నవీనాథ్ ఎప్పటి నుంచో మాకు తెలుసు. వెళ్తాం వస్తాం. ఈసారి ఎన్నిసార్లు ఆయన ఆగాడు కానీ గెలవలా, ఈసారి మాత్రం చాలా గెలిచాడు. గెలిచినందుకు ఇల్లు కానీ ఇస్తే, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాం. చక్క మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటున్నాయి కృష్ణానగర్? ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాం మేము. ఇక్కడ సమస్యలు అంటే ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంటది. ఇక్కడ వరకు వస్తాయి, వర్షం పడ్డప్పుడు మాత్రం చాలా ఇక్కడ వరకు వచ్చేస్తాయి వాటర్. పిల్లల్ని మా స్కూల్ ఇక్కడ కాదు, అక్కడ సాయిరం అన్నమాట. అక్కడికి తీసుకురావడానికి వర్షం ఉన్నప్పుడు మాత్రం అసలు వెళ్ళలేము. అసలు ఇక్కడ దాకా వచ్చేస్తాయి వాటర్. ఒక్కొక్కసారి అయితే ఆటోలు, కార్లు కొట్టుకొని వెళ్ళిపోతాయి కూడా. అంత చాలా ఎక్కువ డ్రైనేజ్ ప్రాబ్లం అయితే చాలా ఉంటదండి. మరి ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం వచ్చి 10 రోజులు అవుతుంది. మరి ఇలాంటి సమస్యలు ఇప్పుడు మరి 5 years నుంచి ఉన్నారు, అప్పటి నుంచి ఇప్పటికి ఆ వర్ష సమస్య ఏమైనా తగ్గిందంటారా? ఏం తగ్గలేదు, అస్సలు సేమ్ అలానే ఉంది. మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాము, అలానే ఉంది. ఏం తగ్గలేదు. ఇంకా ఏం స్కూల్ కి అయితే మాకైతే చాలా ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ కాదు కదా స్కూల్, దూరం కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. మరి రోడ్లు అవి ఎలా ఉన్నాయి? మరి ముందు నుంచి ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత రోడ్లు చూసారని అంటున్నారు. మరి రోడ్లు ఏమైనా వేసారు ఇక్కడ? ఇంకా ఏమి ఇక్కడ ఏం చేయలేదు. అక్కడ మాత్రం ఒక గల్లీలో మాత్రం కొంచెం చేశారని తెలుసు, అంతే. కొంచెం అక్కడ సైడ్ ఈ గల్లీ తర్వాత అక్కడ చేశారని తెలుసు, అంతే. నేను ఎక్కువ చూడలేదు. మరి ఇంకా వాటర్, కరెంట్, మార్నింగ్ మున్సిపల్ ఇష్యూ ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏం లేవండి, అన్ని మంచిగా ఉంటాయి. కానీ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం మాత్రమే ఇక్కడ చాలా ఇబ్బంది. వాటర్ మరి మీరు పట్టడమా లేకపోతే మీకు డైరెక్ట్ పైప్ లైన్ వస్తుందా? వస్తాయి, మాకు వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ ఏమైనా ఇబ్బందులు పడ్డారా ఈ వాటర్ విషయంలో? కొంచెం అయ్యింది, అంటే మరి ఎక్కువ ఉండదు కదా సమ్మర్ కాబట్టి ప్రాబ్లం అయితే వచ్చింది. మార్నింగ్ ఈవినింగ్ అట్లా వస్తాయి వాటర్. సో ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నది నవీన్ యాదవ్ కాబట్టి, అలానే కార్పొరేషన్ ఇదిలో మరి వచ్చి ఏమైనా సమస్యలు చూస్తున్నారు? ఎవరైనా ఇక్కడ వీక్లీ అన్న మంత్లీ అన్న వచ్చి ఇక్కడ ఎవరి సమస్యలు ఏంటి అని ఎవరైనా వచ్చి పర్యవేక్షిస్తున్నారా? అంటే నేను ఎవరిని చూడలేండి, మేము సమ్మర్ లోకి వెళ్ళేసి వచ్చాం కదా. ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు. ఇక్కడ వచ్చిరో తెలీదు, నాకైతే తెలియదు వచ్చిరో రాలేదని. మరి ఇప్పుడు మీరు 5 years నుంచి ఉన్నప్పటికీ అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు వచ్చాయా, లేకపోతే అదే విధంగా ఏమైనా ఉన్నాయా? ఇంకా సమస్యలు అలా కొన్ని కొనసాగుతున్నాయా? మార్పులు అంటే ఏం రాలేదండి నాకు. ఇక్కడ ఈ తర్వాత గల్లీ మాత్రమే చేసిందని తెలుసు, కానీ ఇంకా ఏం మార్పులు అయితే జరగలేదు. 5 సంవత్సరాల నుంచి అలానే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా కరెంట్ పరంగా గానీ, పిల్లల్ని తీసుకెళ్ళడం, ట్రాఫిక్ ఇలా ఏమైనా? ట్రాఫిక్ అని ఏం లేదు, ఓన్లీ డ్రైనేజీ. ఇక్కడ అయితే డ్రైనేజీ ప్రాబ్లం అయితే చాలా ఉంటది.